హలో ఆల్. సో, మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం కంప్లీట్ సీఎస్ఎస్ సెలెక్టర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, సీఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, సీఎస్ఎస్ సెలెక్టర్స్‌ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే, లైక్ హెచ్టీఎంఎల్‌లో రాసిన ట్యాగ్స్‌ని మనం తెలుసుకుందేంటి? క్లాస్ గాని, ఐడీ గాని యూజ్ చేసి ఇంకా కొంచెం బెటర్‌గా ఎలా కాల్ చేయాలి? వాటికి సీఎస్ఎస్ ఎంత డిఫరెంట్‌గా అప్లై చేయొచ్చనేది సీఎస్ఎస్ సెలెక్టర్స్ ద్వారా చేయొచ్చు మనం. సో, అందులో మనకి ఫస్ట్ వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్. సో, ఏంటి ఈ యూనివర్సల్ సెలెక్టర్ అంటే, సో, మనం కోడ్ చేస్తా తెలుసుకుందాం. సో, నేనక్కడ ఆల్రెడీ index.html, index.css ఫైల్స్ క్రియేట్ చేసేసాను. సో, ఆల్రెడీ వి నో దట్ ఎక్స్‌క్లమేటరీ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి బేసిక్స్ హెచ్టీఎంఎల్ సింటాక్స్ అనేదొస్తది. అండ్ నెక్స్ట్ ఇక్కడ index.css ఫైల్‌ని లింక్ చేద్దాం హెచ్టీఎంఎల్ ఫైల్‌కి. సో, జస్ట్ ఆ యొక్క ఫైల్ నేమ్ టైప్ చేస్తున్నా. ఆల్సో టైటిల్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్ కూడా మారుస్తున్నా. సీఎస్ఎస్ సెలెక్టర్స్ అని. సో, ఓకే. ఇప్పుడు ఒకసారి హెచ్టీఎంఎల్ ఫైల్‌ని రన్ చేద్దాం లైవ్ సర్వర్‌తో. సో, ఓకే. మనకిక్కడ ఎంప్టీ వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు ఏం చేద్దాం అంటే, లైక్ యూనివర్సల్ సెలెక్టర్ ఎలా హెల్ప్ అవుద్ది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెలెక్టర్ అంటే మనకి స్టార్ అనేది అర్థం అన్నమాట. సో, స్టార్ టైప్ చేసి జస్ట్ కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేయండి. లైక్ ఆల్రెడీ మనం సీఎస్ఎస్ ఎలా అప్లై చేయాలనే వీడియోలో చూసాం. ఏదైనా సరే కర్లీ బ్రాసెస్‌లో రాయాలని. సో, ఇక్కడ నేను జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ కలర్ ఇచ్చాను. సో, ఇప్పుడు మీరు చూస్తే కలర్ అనేది చేంజ్ అయింది. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది. లైక్ యూనివర్సల్ సెలెక్టర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా ఒక వెబ్ పేజ్‌కి మనం యూనివర్సల్‌గా కొన్ని సీఎస్ఎస్ స్టైల్స్‌ని అప్లై చేయాలి అంటే, అంటే ఓవరాల్‌గా ఒకేసారి కొన్ని ఫిక్స్‌డ్ సీఎస్ఎస్ స్టైల్స్‌ని యాడ్ చేయాలి అంటే, మనం ఈ స్టార్ అనేది ఇచ్చుకొని, దాని లోపల సీఎస్ఎస్ అనేది రాస్తాం. సో, అది యూనివర్సల్ సెలెక్టర్ అంటే. ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్. వాట్ ఈస్ మీన్ బై ఎలిమెంట్ సెలెక్టర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఎస్ కోడ్‌లోకి రండి. ఓకే. సో, బాడీ ట్యాగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్1 ట్యాగ్ ఒకటి రాసాను. సీఎస్ఎస్ సెలెక్టర్స్ అని. ఓకే. సో, ఇప్పుడు నేను ఆ యొక్క హెచ్1 ట్యాగ్ అనేది సీఎస్ఎస్ అప్లై చేస్తున్నా ఎలా? అంటే రాసింది హెచ్1 ట్యాగ్‌లో కాబట్టి డైరెక్ట్‌గా హెచ్1 ట్యాగ్ తీసుకొని కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసి జస్ట్ ఈసారి ఫాంట్ అనేది చేంజ్ చేస్తున్నా. దానికి ఫాంట్ ఫ్యామిలీ అండ్ సంథింగ్ నేను ఒకటి సెలెక్ట్ చేశా. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే దానికి సీఎస్ఎస్ అనేది అప్లై అయింది. ఫాంట్ అనేది చేంజ్ అయింది. సో, ఇది ఏంటి అంటే ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఇండివిడ్యువల్ ట్యాగ్స్‌కి మనం సీఎస్ఎస్ అప్లై చేసుకోవాలంటే ఇలా కాల్ చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక్కోసారి ట్యాగ్స్ అనేవి మెర్జ్ అవ్వకుండా క్లాసెస్ అండ్ ఐడీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నాను. సో, ఎప్పుడైనా మనకి యూనిక్‌గా ఆ ఒక్క ట్యాగ్ ఫంక్షనాలిటీకి మనం సీఎస్ఎస్ కావాల్సినప్పుడు ఇలా ఆ ఎలిమెంట్‌ని కాల్ చేసుకొని సీఎస్ఎస్ అనేది రాయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సెలెక్టర్ అన్నమాట. సో, ఏంటి గ్రూప్ సెలెక్టర్ అంటే ఒకసారి వీఎస్ కోడ్‌లోకొస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ హెచ్1 ట్యాగ్‌ని ఉంచుతున్నా. నెక్స్ట్ పీ ట్యాగ్ ఇచ్చా. సో, పీ ట్యాగ్‌లో లారెన్ తెలుసు కదా! ఆటో ఫిల్‌గా మ్యాటర్ పేస్ట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హెచ్6 ట్యాగ్ ఇచ్చా. థాంక్ యూ. సో, ఒకసారి మన వెబ్‌సైట్‌లోకెళ్ళి చూస్తే ఓకే. మనకిక్కడ సీఎస్ఎస్ అనేది దీనికి ఒకదానికి అప్లై అయింది. మిగతా అన్నీ నార్మల్ డిఫాల్ట్‌గా ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. సో, ఇప్పుడు సీఎస్ఎస్‌లోకెళ్ళి ఇక్కడ ఆల్రెడీ హెచ్1కి మనం ఫాంట్ ఫ్యామిలీ అనేది ఒకటి ఇచ్చాం కదా! సేమ్ ఇప్పుడు మనకి గ్రూప్ సెలెక్టర్ అంటే, ఇప్పుడు సేమ్ అక్కడ హెచ్1 ఎలా ఉందో మనం కింద పీ ట్యాగ్ అనేది ఒకటి ఇచ్చాం. కామా పెట్టి పీ ట్యాగ్ అనేది ఒకటి ఇచ్చాం. మళ్ళీ కామా పెట్టి హెచ్6 ట్యాగ్ అనేది ఒకటి ఇచ్చాం. సో, ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌కెళ్ళి అబ్జర్వ్ చేశారంటే, ఆ యొక్క ట్యాగ్స్‌లో ఉన్న కంటెంట్ కూడా ఫాంట్ అనేది అప్లై అయింది. సో, ఒకేసారి మల్టిపుల్ ట్యాగ్స్‌కి సీఎస్ఎస్ అప్లై చేయాలంటే గ్రూప్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి డెసిడెంట్ సెలెక్టర్ అన్నమాట. సో, డెసిడెంట్ సెలెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇది తీసేస్తున్నా. అండ్ ఆల్సో ఈ ట్యాగ్స్ కూడా తీసేస్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డివ్ ట్యాగ్ ఒకటి ఓపెన్ చేశా. సో, డివ్ ట్యాగ్ అనేది మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకోలేదు. అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తది ఆ టాపిక్ అనేది. జస్ట్ నేను ఒక సింపుల్‌గా చెప్తున్నా. డివ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే,
వెబ్‌సైట్‌ని అనేది లైక్ పార్ట్స్‌గా అంటే డిఫరెంట్ సెక్షన్స్‌గా డివైడ్ చేయడానికనమాట. సో, ప్రెజెంట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చే వీడియోలో నేను ఇంకా చెప్తాను దాని గురించి. సో, దివ్ ట్యాగ్‌లో మనం జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లోవర్ మళ్ళీ సేమ్ ఒక మ్యాటర్ అనేది ఆటో ఫిల్ అయింది కదా! సో, ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్‌లో ఉన్న పీ ట్యాగ్‌కి సీఎస్ఎస్ అనేది ఎలా అప్లై చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంటే ఒక డివ్ ఓపెన్ చేసి ఒక పీ ట్యాగ్ ఇచ్చాం. డైరెక్ట్ మనం పీ ట్యాగ్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డివ్ తీసుకొని ఇంకో పీ ట్యాగ్ ఇస్తే దానికి కూడా ఆ సీఎస్ఎస్ అనేది అప్లై అవుతుంది. బట్ అలా కాకుండా ఈ డివ్‌లో ఉన్న పీ ట్యాగ్‌కే అవ్వాలి అన్నప్పుడు జస్ట్ డివ్ అనేది ఇచ్చి అండ్ డివ్‌లో ఉన్నది ఏ ట్యాగ్? పీ ట్యాగ్ కాబట్టి పీ అని ఇచ్చి జస్ట్ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయింది. సో, మనకి రిజల్ట్ ఒకలాగే కనిపించినా మనకేంటి అంటే ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్ట్స్ చేసే టైంలో సో, ఇవి మనకు హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఒక్కోసారి ఏదైనా సరే ఒక్కొక్క ఆ సిట్యుయేషన్ తగ్గట్టు, ఆ పర్పస్‌కి తగ్గట్టు డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవడానికి సీఎస్ఎస్ సెలెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ యొక్క డెసిడెంట్ సెలెక్టర్ అనేది మనకి అలా హెల్ప్ అవుతుంది. సో, అట్ లాస్ట్ సూడో క్లాసెస్. సూడో క్లాసెస్ అంటే ఏంటి అంటే ఉన్న ఎలిమెంట్స్‌ని ఇంకా డిఫరెంట్‌గా స్టైల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఏమన్నా ట్రాన్సిషన్స్‌లా కానీ, యానిమేషన్‌గా కానీ అన్నా అనుకోవచ్చు. యానిమేషన్ ట్రాన్సిషన్ అంటే ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తది. సో, అలా కాకుండా సూడో క్లాసెస్‌లో మనకి మెయిన్ అనేది ఎక్కువ అందరూ బేసిక్‌గా యూజ్ చేసేది హోవర్. సో, హోవర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, హోవర్ అంటే ఏంటి? దాని ఫంక్షనాలిటీ ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ ట్యాగ్ ఒకటి ఓపెన్ చేస్తాను. అండ్ టెక్స్ట్ ఇచ్చి క్లిక్ హియర్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఈ ట్యాగ్ అనేది తీసేసాం. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే బటన్ అనేది ఇక్కడ మనకొచ్చింది. సో, ఇక్కడ నేను దానికి బటన్ ట్యాగ్‌కి ఒక సీఎస్ఎస్ అప్లై చేస్తున్నా. బోర్డర్ నన్. సో, దీనికి బోర్డర్ అనేది లేదు. సో, సీఎస్ఎస్‌లో మనం బోర్డర్ తీసేసాం. ఇప్పుడు హోవర్ ఎఫెక్ట్ అనేది ట్రై చేద్దాం. ఎలా అంటే సేమ్ బటన్ ట్యాగ్ తీసుకొని జస్ట్ కూలమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ జస్ట్ టైప్ హెచ్ఓవి లైక్ మనకి స్నిప్పెట్‌లో వచ్చింది హోవర్ అని. సో, సేమ్ కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసి ఈసారి నేను కలర్ ఇస్తున్నా. కలరు బ్లూ. సో, ఎప్పుడైతే హోవర్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మౌసు ఆ యొక్క టెక్స్ట్ పైన పెట్టామో కలర్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. సో, అది హోవర్ అనేది దానికి యూజ్ చేస్తాం. సేమ్ ఇలాగే సూడో క్లాసెస్ చాలా ఉంటాయి. బట్ బేసిక్‌గా యూజ్ చేసేది హోవర్ కాబట్టి చెప్పాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఇవన్నీ సూడో క్లాసెస్‌లోకే వస్తాయి. ఇవన్నీ ఎందుకు అంటే ఉన్న కంటెంట్‌ని ఇంకా బెటర్‌గా ఇంకా కొంచెం స్టైల్‌గా చేయడానికి. కానీ ఎక్కువ యూజ్ చేసేది హోవర్. అది ఎలా అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనేదే చేంజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోవర్ దాంట్లో పెట్టి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. 100 పిక్సెల్. సో, సీ నేనెప్పుడైతే మౌస్ కర్సర్ ఆ టెక్స్ట్ మీద పెట్టానో అది కొంచెం ఐ మీన్ 100 పిక్సెల్‌లో కన్వర్ట్ అయింది. సో, హోవర్ అనేది దానికి హెల్ప్ అవుద్దనమాట. సో, దట్స్ ఇట్. సో, ఈ వీడియోలో మనం సీఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. యూనివర్సల్ సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్, గ్రూప్ సెలెక్టర్ అండ్ డెసిడెంట్ సెలెక్టర్ అండ్ సమ్ సూడో క్లాసెస్ లైక్ హోవర్. సో, ఇవి అనేది మనకి సీఎస్ఎస్ చాలా డిఫరెంట్ వేస్‌లో అప్లై చేయడానికి హెల్ప్ అవుద్ది. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా వేరే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ.